సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 15న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఈ నెల 15న రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పాల్గొనే బహిరంగ సభకు పటిష్టమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్, అడిషనల్ ఎస్పీ చైతన్యారెడ్డి, అడిషనల్ కలెక్టర్లు సంగీత, పాండు, పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ తో కలిసి కలెక్టర్ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సీఎం పర్యటన రూట్ మ్యాప్, భద్రతా ఏర్పాట్లు, హెలిప్యాడ్, సభా వేదిక, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. జిల్లా ఎస్పీ పారితోష్ పంకజ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ పటిష్టమైన భద్రతా ప్రణాళికను అమలు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. హెలిప్యాడ్, సీఎం రూట్, సభా ప్రాంగణం, పార్కింగ్ ప్రాంతాలు, ట్రాఫిక్ నియంత్రణ తదితర ప్రాంతాల్లో భద్రతా చర్యలను సమన్వయంతో చేపట్టాలని సూచించారు. So we'll just split the entire program in two ways, in fact 3 ways. One is the protocol of the stage, that is VVIPs దగ్గర అన్ని ఏర్పాటు చేయడం. Then మన గెస్ట్ షాప్గా మన జిల్లా నుంచి కానీ వేరే జిల్లా నుంచి మొబిలైజ్ చేసి తీసుకొని వస్తున్నాము, ఆ గెస్ట్ని టేక్ కేర్ చేయడం. Then third thing will be the regarding the main program అన్నమాట, that is civil supplies department. First, I will request Director Garu to make his remark. Who needs to do what? Neither of them should go and down the father कार्यक्रम లో ఉన్నప్పుడు సూచనలు సలహాలు. ఎస్పీ గారికి, జిల్లా అధికారులకు అందరికీ నమస్కారం. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ సంగారెడ్డి చేయబోతా ఉన్నాం. ఇది ప్రెస్టీజ్ ప్రోగ్రామ్ ఆఫ్ ది స్టేట్ సివిల్ డిపార్ట్మెంట్. ఇంతవరకు రేషన్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ గురించి కానీ ఇంతవరకు కార్డ్స్ షేప్లో మనం ఎప్పుడు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరగలేదు. అందుకని గౌరవ మంత్రి గారు స్మార్ట్ కార్డు పద్ధతిలో ఈ నూతన కార్డు దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు ఆగస్టు 15 2 గంటల నుంచి 4 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా వాటిని రిలీజ్ చేయబోతాము. అందులో గౌరవ ముఖ్యమంత్రి గారు మన సంగారెడ్డి జిల్లాలో ఆ కార్యక్రమం లాంచ్ చేస్తూ ఉన్నారు. సైమల్టేనియస్గా అదే రోజు మిగతా జిల్లాలో గౌరవ మంత్రి గారు గౌరవ ఎవరైతే ఫ్లాగ్ని మనం పోస్ట్ చేస్తారో వాళ్ళందరి చేతి మీదుగా ఈ రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ జరుగుతూ ఉంటుంది. సంగారెడ్డి జిల్లాలో సీఎం ప్రోగ్రాంలో మన ఇప్పుడు వరకు ప్రపోజ్డ్ హెలిప్యాడ్ ఐఐటి కండిలో ఉంది. పెండింగ్ ఫైనల్ అప్రూవల్ ఫ్రమ్ ఐఎస్డబ్ల్యూ అండ్ ఆర్ఎండి డిపార్ట్మెంట్. బట్ మన సైడ్ నుంచి ఐఐటి కండి ప్రపోజల్ ఉంది. అక్కడ నుంచి కాన్వాయ్లో డైరెక్ట్ మీటింగ్ వెనక్కి ఎస్పీ గారు వస్తారు. అక్కడ ఇది పబ్లిక్ ప్రోగ్రామ్ ఉంది. ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ రూట్లో కూడా బై రోడే ఐఐటి కండి వరకు వెళ్తారు. అక్కడ నుంచి మళ్ళీ చౌక్ టేకప్ అవుతుంది. సో దిస్ ఈస్ ద టెంటేటివ్ ప్రోగ్రామ్. టైమింగ్ ఇప్పుడు వరకు కన్ఫర్మ్ అవ్వలేదు, బట్ మోస్ట్ ప్రాబ్లీ ఆఫ్టర్నూన్ 2 ఎక్స్పెక్టెడ్ ఉంది అరైవల్ అండ్ 4 వరకు క్లోజర్ ఉంది ప్రోగ్రామ్. సో మన సైడ్ నుంచి మేము పోలీస్ బందోబస్తు ప్లాన్ చేస్తున్నాము. బికాజ్ అది ఇప్పుడు ఐఐటి కండి ఇది నేషనల్ హైవే మీద బందోబస్తు దానికి. అదేవిధంగా మన రోడ్ కండిషన్ కూడా ఒక 1-2 ప్లేసెస్కి నిన్న మేము విజిట్ చేసాము. అప్పుడు కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేసాము. అక్కడ కొంచెం ప్యాచ్ అప్ వర్క్